బీఆర్ఎస్కు బీసీ గండం. ఇప్పుడు బీసీ మూమెంట్ కొంచెం ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకుంటా ఉన్నాయి. సో దానిలో భాగంగా బీఆర్ఎస్ కూడా బీసీ వాదం ఎత్తుకునే ప్రయత్నంలో ఉంది. గులాబీ వాసుకు కొత్త తలనొప్పి. బీసీలకు దూరంగా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కులగణనపై నోరెత్తని కాక బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి కాంగ్రెస్ టీపీసీ అధ్యక్షుడిగా బీసీకి ఛాన్స్. బీజేపీ సైతం బీసీకే పదవి కట్టబెట్టే యోచన. బీఆర్ఎస్లో సీట్లు పార్టీ పదవుల్లోనూ బీసీలకు అన్యాయం. కుటుంబ పార్టీగా బీఆర్ఎస్కు ముద్ర. పార్టీ చీఫ్ పదవిని బీసీకి ఆఫర్ చేసేనా అంటే నేను అదే అడుగుతాను. మీ బీఆర్ఎస్ పార్టీ యొక్క జీవితకాలం మీకు కలవకుండా కాలకేలి ఉంటారా? ఒక్కసారన్నా బీసీలకు ఇవ్వచ్చు కదా, దళితులకు ఇవ్వచ్చు కదా, ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? అంత సినిమా లేదనే విషయం కూడా నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు పట్టించుకొని కేసీఆర్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కులగణన చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ టీపీసీ అధ్యక్షుడు పదవిని బీసీకి కట్టబెట్టింది. బీజేపీ కూడా బీసీకే పదవి ఎలా చూస్తున్నది. దీంతో బీఆర్ఎస్లో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై చర్చ జరుగుతున్నది. ఇప్పటిదాకా కుటుంబ పార్టీగా ముద్రపడ్డ బీఆర్ఎస్లో తిరుగులేని లీడర్గా కేసీఆర్ చలామణి అవుతున్నాడు. తన తర్వాత పార్టీ అధ్యక్ష కేటీఆర్ కూడా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బీసీల నుంచి వస్తున్న డిమాండ్కు కేసీఆర్ లొంగి బీసీకి పార్టీ చీఫ్ పదవి ఇచ్చేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం కావడం అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. జనాభాలో సగానికంటే ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడుతూ పదవులు సీట్లలో సగం బీసీలకి కేటాయించాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టీపీసీ అధ్యక్ష బీసీ కట్టబెట్టింది. సో ఇక రాసిపెట్టుకుని కేసీఆర్ అనేవాడు దొర. వాడు ఏనాడు కూడా ఇటు దళితులను కానీ ఇటు బీసీలను కానీ ఎవరిని కానీ చేరదీయడు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళకు పదవులు ఇస్తాడు తప్ప నిజమైనటువంటి చిత్తశుద్ధి కేసీఆర్కు లోపించింది. ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలకు ఫండ్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందింది. కొన్ని బీసీ సంఘాలకు కేసీఆర్ ఫండింగ్ చేస్తూ కృత్రిమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్లాన్లో ఉన్నాడు. దయచేసి బీసీ సమాజమా, ఎవరైతే ద్రోహులు ఉన్నారో బీసీ ఉద్యమం పేరిట వసూలు చేస్తూ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నటువంటి కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో, కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఉద్యమాన్ని ముందు తీసుకుపోండి. కానీ వీళ్ళు ఇలాంటి థర్డ్ గ్రేడెడ్ పొలిటీషియన్ కేసీఆర్ వాడు చేసే పని ఏంటంటే మొత్తం బీసీ మూమెంట్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయాలి అని ఒక పేడ్ ఉద్యమాన్ని రన్ చేస్తూ దాన్ని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి అన్వయించే ప్రయత్నం చేస్తాను. నిజంగా నేను ఒకటే అడుగుతాను, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పుకుంటారు. 10 ఏళ్ళు ఏలింది కదా, ఇంకా చాలా ఇంకెన్ని సంవత్సరాలు వెళ్తారా నాయన మీరు? తప్పుకొని బీసీలకు అవకాశం ఇవ్వండి. లేరా మీ పార్టీలో బీసీ నాయకులు? లేరా మీ పార్టీలో దళిత నాయకులు? ఇవ్వండి వాళ్ళకు అవకాశాలు. అది చేత కాదు ఏమనంటే మీరే ముందుండాలి, మేమే అన్నిటి కౌంటర్ ఇవ్వాలి. హరీష్ రావు కూడా ఒక డ్రామా, ఈ కేటీఆర్ కూడా ఒక డ్రామా, వీళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్ తయారై తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు.